ఏలూరు జిల్లా ముసునూరులో అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆందోళనకు దిగింది. అరుంధతి నగర్లో 15 రోజులుగా తాగునీరిచ్చే బోరు చెడిపోయిందని, దీంతో తాగునీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని నిరసనలు తెలిపారు. గత 15 రోజులుగా తాగునీరు మోటార్ చెడిపోతే కనీసం ట్యాంకర్లతో కానీ మరే ఇతరమైన సాధనాలతో ప్రజల దాహార్తిని తీర్చాల్సిందేనని అన్నారు వేముల అక్కయ్య. దాహార్తిని తీర్చకుండా పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాగడానికి నీళ్ళు లేక చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణం పంచాయతీకారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని గత 15 రోజులకు గడుస్తున్నా కానీ మరి ప్రజల యొక్క దాహాన్ని తీర్చడంలో ఈ రమణకపేట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మాకు వెంటనే తాగడానికి నీళ్లు సమకూర్చాలి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున మరి వాటర్ ట్యాంక్ దగ్గర దాదాపు 2 గజాల లోపల కింద పైప్ లైన్ ఉంటే ఆ పైప్ లైన్ పక్కన వేస్ట్ నీరు చేరేసి అక్కడ మురుకు కోపంగా తయారై ఆ నీళ్లు పైపుల్లో ఇంకిపోయి మరి అక్కడ కూడా చాలా గలీజ్ వస్తుంది. ఆ నీళ్లు త్రాగడం వల్ల దురదలు వస్తున్నాయి, రద్దులు పుక్కులు వస్తున్నాయి, ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మా గ్రామంలో 15 రోజులుగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు నీళ్ళు సౌకర్యం లేవు. మా బజార్ నుండి ఇప్పుడు 15 రోజులు బట్టి అసలు నీళ్ళు లేవు.